జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ను అందుకుంటోంది. తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది. బరిలో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది. మొదటి 2 రోజుల కంటే 3వ రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి. తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు సాధిస్తోంది. 15 రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి, 16వ రోజు వసూళ్లు ఏ మేరకు తీసుకురానుంది, టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేసింది. కేవలం 10 రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా. తాజాగా మరో కొత్త రికార్డు కూడా నమోదు చేసింది ఈ మూవీ. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా అధికారికంగా ప్రకటించింది. 45 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం 250 కోట్లు వసూలు సాధించడంపై ఇండస్ట్రీ మొత్తం అవాక్కవుతోంది. 10 రోజుల్లో వరల్డ్ వైడ్గా 200 కోట్లకు పైగా తీసుకువచ్చింది గ్రాస్ వసూళ్లు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. వసూళ్ల పరంగా హిందీలో కూడా అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ కూడా 60 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకుంది. 11వ రోజు 8 కోట్లు, 12వ రోజు 7 కోట్లు, 14వ రోజు 5 కోట్లు, 15వ రోజు 5.5 కోట్ల వరకు తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 15 రోజులకి 250 కోట్లు తీసుకువచ్చి ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను సెట్ చేసింది. ఇక 16వ రోజు సినిమా దాదాపు 5.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు. టికెట్ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్ బట్టి వరుసగా 3 రోజులు సెలవు ఉండడం కూడా బాగా కలిసి వచ్చింది. ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు ఫిబ్రవరి 20 వరకు సినిమా సందడి షురూ చేయనుంది. హనుమాన్ 50 కోట్లకు పైగా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని కూడా అనలిస్టులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి హనుమాన్ సినిమా అయితే సూపర్ సక్సెస్ అయింది. అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ అందించింది.